ఏలూరు నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలో 80 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమ స్థలంలోకి కొంతమంది దుండగులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఈరోజు ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నగరానికి చెందినటువంటి అబ్దుల్ సురుకర్కు జమీందారు వంశస్థులు కొంత స్థలాన్ని ఆయన తండ్రికి వంశపారంపర్యంగా దానం చేశారు. అయితే అప్పటి నుంచి అబ్దుల్ సుకూర్ కుటుంబం నివాసం ఉంటున్నారు. దీనిపై కొందరు ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ వివాదాలు సృష్టిస్తున్నారని జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అడిషనల్ ఎస్పీ వెంటనే ఈ విషయంపై సంబంధిత పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి సదరు దురాక్రమణ చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. మా తాతగారికి వాచ్మెన్ కింద చేసినందుకు ఆయనకి సర్వీస్ కి ఇది చేసి కానుకగా ఇచ్చారు. అది దానిపైన నందిబాల సత్యనారాయణ అనే వ్యక్తి 1979లో మా తాతగారి మీద నాన్నగారి మీద కోర్టులో కేసు వేయడం జరిగింది నకిలీ దస్తావేజుతో. ఆ దస్తావేజుతో వేసిన తర్వాత ఆయన సెకండ్ అపీల్ మనం హైకోర్టులో 2014లో మేము గెలిచాము. అది ఆ స్థలంలో. దాని తర్వాత ఆయన మనల్ని జ్యుడిషియరీగా ఎదుర్కోలేక వారో వ్యక్తికి రాజనాల సాయి కిరణ్ అనే వ్యక్తికి ఆయన రిజిస్ట్రేషన్ చేశాడని రాజనాల సాయి కిరణ్ అనే వ్యక్తి తరచూ మాకు వచ్చి ఇబ్బంది గురి చేస్తున్నాడు. 2001లో ఆయన మేము ఇంట్లో లేని సమయంలో బాత్రూమ్ లెట్రూమ్ జేసీబీతో పడేశాడు. మంచినీటి కుళాయి కూడా ఎరగొట్టేశాడు. మేము 2 టౌన్లో కంప్లైంట్ ఇవ్వగా అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నడుస్తుంది. ఆ కేసు నడుస్తున్నప్పటికీ కూడా ఆయన తరచూ మా ఇంటి దగ్గరికి రావడం, మనుషుల్ని 20-30 మంది గుండాలని తీసుకురావడం, వాళ్ళకి మద్యం సేవించడం, వాళ్ళు వచ్చి ఇంట్లో మహిళల్ని అని కూడా చూడకుండా బూతులు మాట్లాడడం, ఇక్కడ